హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వివాంష్ వ్లాగ్స్. ఈ రోజు అయితే అందరికి ముందుగా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే చాలా న్యాచురల్ గా అన్ని కూడా హ్యాండ్ మేడ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అయితే చేసామన్నమాట. సో ఈ రోజు మేము బ్యాక్ డ్రాప్ కోసం అనేసి ఒక ఫోమ్ షీట్ తీసుకొని మా కింద రావి చెట్టు ఉంటుంది టెంపుల్లో. సో ఇంకా టెంపుల్లో మనకి ఎందుకు లీవ్స్ అన్ని వేస్ట్ చేసుకోవడం, అండ్ బేతల్ లీవ్స్ అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది అండ్ అవి ఎక్కువ స్టే కూడా ఉండవు. ఈవినింగ్ వరకు మనకి మొత్తం వాలిపోయినట్టు అవుతాయి. ఈవినింగ్ వరకు రావి చెట్టు లీవ్స్ అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి అనేసి సో ఇలా చేస్తున్నాం అనమాట. యాక్చువల్ గా మా వారికి డెకరేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకోసమే ఇంకా ఏ డెకరేషన్స్ అయినా సరే తనే ఇన్వాల్వ్ అయ్యి అని చేస్తుంటే, ఇంకా తను డెకర్ చేస్తుంటే నేనేమో ప్రసాదము ఇంకా మిగతా పని అంతా కూడా నేను చేసుకోవాలి. యాక్చువల్గా డెకర్ అయితే కానీ మనము వినాయకుని ప్రతిష్టాపన కానీ ఇవన్నీ ఏం అవ్వవు. సో డెకర్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ నేను ఇంకా కిచెన్ లో అయితే అన్ని ప్రసాదాలు అవన్నీ అయితే చేస్తున్నాను. ఈసారి ఎక్కువ వీడియో తీసుకోకుండా జస్ట్ నార్మల్ గా, ఎందుకంటే అంత టైం లేదు అండ్ నాకు అసలుకి మొన్నటి వరకు కూడా అంత బిజీగా ఉండి ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. సో నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అందుకోసమే ఇంకా గెట్ రెడీ విత్ మీ కానీ లేకపోతే రెడీ అయ్యి నేను ప్రశాంతంగా అట్లా చేసుకోవడం కానీ అలాంటివన్నీ ఏం లేదు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. యాక్చువల్గా ఈ బెతల్ లీవ్స్ అనుకోండి, మనకు నార్మల్గా పెద్ద డెకోర్స్కి ఏంటంటే ఒక కార్డ్బోర్డ్ లాంటిది వేసేసి దానిపైన ఇవి పిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే నా దగ్గర ఫోమ్ షీట్ ఉంది, మళ్ళీ ఆ కార్డ్బోర్డు అదంతా వేస్ట్ చేయను. సో నేను అసలుకి ఏది కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడను. అందుకని మళ్ళీ ఈ ఫోమ్ షీట్ని నేను మళ్ళీ రీయూజ్ చేస్తాను. దానికోసమే కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే మామూలుగా దీనికి స్టాపుల్ చేసి అయితే చూశాడు. సో అది వర్కౌట్ అవ్వలేదు అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఫోమ్ షీట్ అనేది చాలా తిన్నగా ఉంటుంది కదా. సో అందుకోసమే తిన్నగా అండ్ కొంచెం మెత్తగా ఉండడం వల్ల వచ్చేస్తున్నాయి. సో అందుకోసమే ఇంకా గుండు పిన్నులు అయితే పెట్టేసి వాటిని అయితే ఫిక్స్ చేశాడు అనమాట. సో ఇంకా ఇప్పుడు దేవుడిని అయితే ఇక్కడ పెట్టుకుంటాం. మొన్న వరలక్ష్మి వ్రతం కంటే అష్టలక్ష్మిలు పెట్టాను కాబట్టి దాన్ని ఇటు సైడ్ తిప్పాము ఫేసింగ్. బట్ ఎప్పుడు ఇంకా ఒక్కొక్కటే దేవుడిని పెడుతుంటే మాత్రం ఈ ఫేస్లో అయితే పెట్టేసుకుంటాం అనమాట. సో మొత్తం డెకోర్ కానీ ఇదంతా అయిపోయింది. జస్ట్ సింపుల్గా చాలా న్యాచురల్గా వినాయకుడికి ఆకులు అవన్నీ అంటే ఇష్టం కాబట్టి అన్నీ కూడా ఆకులతో అలా పెట్టామన్నమాట. ఫ్లవర్స్ అలా పెట్టేసి ఈసారి చాలా సింపుల్గా వినాయకుడిని పెట్టయితే రెడీ చేసేసుకుని ఇంకా తనకి వినాయకుడికి ఇష్టమైన ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆకులు, జాపత్రి ఇవన్నీ చాలా ఇష్టం కదా, అవి ఏమేమి పెట్టాలో అవన్నీ అయితే పెట్టేసామన్నమాట. సో అయిపోయింది పూజ కూడా. మొత్తం అయ్యేటప్పుడు అయితే ఏం తీయలేదు, జస్ట్ ఒక క్లిప్పింగ్ మాత్రమే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ అదే రొటీన్ పూజ, సేమ్ అదే ఇది మనకి వీడియోలో చూపిస్తాను కదా. అందుకోసం ఆల్రెడీ అందరికీ తెలిసింది అనేసి ఇంకా నార్మల్గా అయితే తీసుకున్నాను. ఇంకా మా తమ్ముడు అయితే శంఖం వదులుతున్నాడు, వాడికి ఇంట్రెస్ట్. ఇంకా సరే ఇంట్రెస్ట్ ఎందుకు కాదన్నారు అనేసి మేము కూడా దాన్ని కవర్ చేసి పెడతాం, లేకపోతే అందులో కాక్రోచెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఈ కాక్రోచెస్ది ఎక్కువ అయిపోయింది అనేసి మేము అన్నీ కూడా ప్యాక్ చేసి పెడతాం అనమాట. లేదు ఈరోజు పండగ ఉంది కదా నేను ఊరుతా అంటే సరే ఇంకా ఎందుకు కాదనాలి. ఫ్రెండ్స్, నా డెకోర్ ఎలా ఉందో ఒకసారి కింద కమెంట్లో కమెంట్ చేయండి. సో దట్ నాకు ఇంకా నెక్స్ట్ ఏమైనా ఐడియాస్ వచ్చినా సరే అవన్నీ కూడా నేను నా వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను అప్డేటెడ్ లేకపోయినా సరే ఎప్పుడో ఒకసారి వీడియోస్ పోస్ట్ చేసినా సరే నాకు అట్లీస్ట్ కొంతమంది అయినా సరే నా వీడియోస్ అనేది చూస్తున్నారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫైనల్గా మా వినాయక చవితి అయితే ఇలా అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ ఈ వినాయక చవితి నుండి అందరికీ శుభాలు జరగాలి, అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కూడా కొంచెం నేను అప్డేటెడ్ ఉండి నాకు ఓపికతో నేను కొంచెం టైం తీసుకొని చేసుకుంటే నా ఛానల్ కూడా అప్డేట్ అవ్వాలి నేను నా వినాయకుడు అయితే కోరుకుంటున్నాను అనమాట. సో మేము ప్రసాదం అయితే ఒక 9 టైప్స్ అయితే చేశాను అనమాట. సో అవి మామూలుగా అందరికీ పెట్టడానికి అలా కాకుండా కొంచెం నాకు పని సరిపోయి నాకు అయినంతలో నేను కొంచెం చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ చేసి లాస్ట్ టైం కూడా వరలక్ష్మి వ్రతంకి చాలా మంది వస్తారు కానీ బట్ వర్షం మూలన రాలేదు. ఇప్పుడు కూడా వర్షం ఫుల్ వస్తుంది, ఈరోజు కూడా మళ్ళీ రాకపోతే అన్ని వేస్ట్ అయిపోతుంది. జస్ట్ అన్నీ కూడా ఒక పిడికెడు అలా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ పిడికెడు మళ్ళీ ఎవరెవరు పెట్టినాయి అన్నీ కూడా మళ్ళీ మేమే తినాలి, అవన్నీ భోజనం నిండిపోతుంది. సో అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందువల్ల మనకి ఎంత కావాలో అంత వండుకుంటే వేస్ట్ అవ్వదు, అలాగే మనకి సరిపోయినంత ఉంటుంది అండ్ మోస్ట్లీ ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్న ఇంటెన్షన్ దాన్ని మనము ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇంకా వినాయకుడు అయితే రెడీ అయిపోయిండు. ఇంకా మేమైతే థర్డ్ డే అయితే తీయట్లేదు, ఎందుకంటే ఫ్రైడే వచ్చింది కదా. సో అందుకోసమే సాటర్డే అయితే తీస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ మా గణేశుడు ఎలా ఉన్నాడో, అండ్ గణేశుడికి మేము గోల్డ్ కలర్ వేసామని చెప్పడం మర్చిపోయినా. మొన్నటి వరకు ఓన్లీ మట్టి వినాయకుడు ఉండే కదా. సో గోల్డ్ కలర్ వేసిన మళ్ళీ కమెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.